హలో జాబ్ సీకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియో స్పెషల్లీ ఫర్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్. అంటే మన కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు కాలేజ్ లెవెల్లోనే చాలామంది స్కిల్స్ హాన్ చేసుకుంటున్నారు. వాళ్ళు వెబ్సైట్ డెవలప్మెంట్ అని, లేకపోతే అప్లికేషన్ డెవలప్మెంట్ అని, లేకపోతే అంటే డిఫరెంట్ కోర్సెస్ వాళ్ళు తీసుకుంటున్నారు, డిఫరెంట్ సర్టిఫికేషన్స్ వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఆ టైంలో అంటే వాళ్ళు కాలేజ్ గ్రాడ్యుయేషన్ టైంలోనే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. సో గైస్, ఇక్కడ నేను మీకు ఇచ్చేటువంటి ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే, వెన్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ కంపెనీస్, ట్రై టు ఎక్స్పోజ్ యువర్ వర్క్ రాదర్ దాన్ యువర్ సర్టిఫికేషన్స్. ఓకే, బికాస్ అంటే ఇక్కడ కొంతమందికి పర్సంటేజ్ కూడా తక్కువ ఉండొచ్చు. ఓకే, ఎస్పెషల్లీ ఫర్ అంటే కొంతమందికి పర్సంటేజ్ తక్కువ ఉన్నా కానీ వాళ్ళ యొక్క స్కిల్ సెట్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్స్లో ఉండొచ్చు. సో ఫర్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఆల్వేస్ కమ్ అప్ విత్ a project in place. Let's say for example, మీ గోల్ ఒక వెబ్సైట్ డెవలపర్కి మీరు అప్లై చేయాలి. సో యూ వాంట్ టు బికమ్ అ వెబ్సైట్ డెవలపర్. సో మీకున్న స్కిల్స్ తోటి మీరు మేబీ 1 or 2 or 3 ప్రాజెక్ట్స్ని 2 to 3 ప్రాజెక్ట్స్ని 2 to 3 వెబ్సైట్స్ని డెవలప్ చేసి రెడీగా పెట్టుకోండి. సో బిల్డ్ అ పోర్ట్ఫోలియో at your college level. సో ఒకవేళ మీరు గేమింగ్ యాప్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకుంటున్నారు, యాప్ డెవలప్మెంట్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు, లేదు అంటే కనుక ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ యువర్ కెరీర్ ఇన్ ఈ-కామర్స్ ఇండస్ట్రీ, సో ఈ-కామర్స్ రిలేటెడ్ ఒక స్మాల్ వెబ్సైట్ని కానీ, లేదంటే ఒక చిన్న యాప్ని కానీ, లేదు ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ పేమెంట్ గేట్వేస్ అప్లికేషన్స్, సో అటువంటివి ఒక 2-3 యాప్స్ని రెడీగా పెట్టుకోండి. సో పెట్టుకొని, సో ఐ డిడ్ దీస్ ప్రాజెక్ట్స్ యాజ్ మై ఇంటర్న్. ఓకే, సో లేదు అంటే నేను నా ప్రాక్టీస్ కోసం, లేదు నా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్స్ చేశాను. సో ఐ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ in developing gaming apps, in developing e-commerce apps, in developing websites. So if you showcase your skills with a project, definitely recruiters they will get impressed with your portfolio and all. And in my case, I applied the same formula. So back in 2017, నేను ఒక వెబ్సైట్ మెయింటైన్ చేసేవాడిని, రెగ్యులర్గా కాంటెంట్ రాసేవాడిని, ఆ బ్లాగ్ మెయింటైన్ చేసేవాడిని. సో నెక్స్ట్ నేను ఒక కంపెనీలో వర్క్ అంటే జాబ్కి అప్లై చేసినప్పుడు ఈ బ్లాగ్ని నేను చూపించాను. సో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ in blog writing, in SEO optimization, and in social media management. So I'm thinking that I might be a good fit for your company who is looking for a content writer along with a SEO knowledge. So they went through my blog and they impressed and they called me for an interview, and I got selected for that interview. So always showcase a portfolio, or always showcase your experience and expertise, so that manaki hiring chances ఎక్కువ ఉంటాయి. So that's the one tip that I can suggest. Have a great day, and for more interview tips and resume writing tips, follow my channel.